ఫ్రెండ్స్, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా, లాగినట్టుగా పట్టినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం హ్యాండ్స్ పార్ట్ని కటింగ్లోనే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ అయ్యాక మీరు స్టిచ్చింగ్లో ఎంత ట్రై చేసినా ఫిట్టింగ్ పోతుంది. కాబట్టి ఇక్కడ హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్ ఉంది, లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉందన్నమాట. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నేను లైనింగ్ క్లాతే కాబట్టి 4 వైపులా జాయింట్ వేయకుండా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. హ్యాండ్ లూజ్ని మార్క్ చేశాను, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ సైజ్ బ్లౌజ్కి డౌన్ 3.25 లేదా 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. నేనైతే 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని బాడీ ఫిట్టింగ్ పాయింట్ కంటే అంటే బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ ఉంది కదా, ఆ మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసి ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. చూసారా, హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. బిగినర్స్కి డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్స్ ఉన్నాయి కదా, ఆ స్కేల్ని ప్లేస్ చేసి డ్రా చేయండి. అప్పుడే ఇలా నీట్గా కర్వ్ షేప్ వస్తుంది. ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ కరెక్ట్గా వస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. చంక క్రింది వైపున ఫ్యాట్ ఎక్కువ ఉంటే మనకి బైసెప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ కస్టమర్కి అక్కడేమీ ఫ్యాట్ లేదు. నెక్స్ట్ లోతు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ లోతు అయితే తీస్తున్నాను. లోతుని కట్ చేశాక చూసారా ఈ షేప్ రావాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.